చాలు. మనం మంచి సమయానికి వచ్చాం. ముఖ్యంగా మన జీవితంలో ప్రాముఖ్యమైన వాక్యం. మనం గృహం కట్టుకోవాలంటే కూడా మరి దేవుని మాటలు చొప్పున మన ఇల్లు కట్టుకోవాలి. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి పెట్టేవాళ్ళను బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుడు పోయి వాటి చొప్పున చేయి పెట్టేవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుడు పోయేదు అన్నారు. కనుక దేవుని యొక్క మాటలు వినాలి, వాటి చొప్పున మనము మన గృహాన్ని మనం కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నాం. ఈ సందర్భంగా మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి మన మధ్య ఉన్న సంఘ పెద్దలు దైవదాసులు మన మధ్య ఉన్నారు. వాళ్ళు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. మనం సిద్ధపడి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ప్రారంభించుకున్నాం. దయచేసి అందరూ ప్రారంభించండి. మహిమాపూర్ణమైన మా ప్రేమ గల ప్రియపరులకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు మా దేవుడు అయ్యింది, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం స్తోత్రాలు చేస్తున్నాం. నిజంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభావం మేము ఏపాటి వారం అయినా మేము దుమ్ము కంటే ధూళ కంటే హీనమైన వారం. అలాగే మమ్మల్ని ప్రభావం మీకు ఇచ్చించిన ఈ స్థితిని బట్టి ప్రభావం మీకు స్తోత్రాలు చేస్తున్నాం. నిజానికి ప్రభావం మేము ఆ నరకానికే తగిన వారం అయినా మీ ప్రేమకు పాత్రలు చేసి మనైనా మా తండ్రి మీ దీపమరణకు అనుగ్రహించారు. ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ఇచ్చే రక్షణకే ప్రభావం మీకు స్తోత్రాలు చేస్తున్నాం. తద్వారా మీ బిడ్డలయ్యే భాగ్యం మనైనా మీ నిత్యజీవం సమర్థించుకునే భాగ్యం మాకు దయచేశారు. మాకు ఇచ్చే నిరీక్షణకే ప్రభావం మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ లోపల ఉండగా ప్రభా మీరు సమస్త మేలులతో నింపుతున్న దేవా ప్రభా మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మనైనా మా తండ్రి మేము అడిగినా అడగకపోయినా అడిగేవాటి కంటే ఊహించవండి మిన్నగా ప్రభా మీరు మాకు మేలు చేయగల దేవుడు అని ప్రభావ జ్ఞాపకం చేసుకోవాలని మేము చూపిస్తున్నాం. మా తండ్రి ఈ వాకుల ప్రభావ మేము జీవిస్తుండగా మీరు మాకు దయచేసే చక్కని సంఘ సహవాసాన్ని బట్టి ప్రభావం మీకు స్తోత్రం చేస్తున్నాం. సంఘంలో మమ్మల్ని అందరినీ ప్రభావం మీ బిడ్డలుగా చేస్తున్నారు, మీ అవయవాలుగా చేస్తున్నారు. ఆయన మీరు శిరస్సుగా ఉన్నారు. ఏ అవయవానికి లోపం లేకుండా ప్రభావం మీరు కాపాడుతున్నారు. మీ కాపుదలను జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి అక్కరను ప్రభావ జ్ఞాపకం చేసుకొని మీరు తీరుస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మనైనా మా తండ్రి మరి సంఘంలో మా సహదాసుడు మనైనా మా తండ్రి మీ బిడ్డ ఇస్సాకును బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఇస్సాకును తన ప్రియ భార్యను ఝాన్సీని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన కుమారుని బట్టి కుమార్తెని బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు చేస్తున్నాం. కృపల తండ్రి వారి తల్లిదండ్రుల ప్రభావ ఈ సమయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనైనా వారి ప్రేమను బట్టి ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన బిడ్డ కోసం మరి ఎంతగా ప్రార్థించాలో మనైనా మేము చూపిస్తున్నాం మా తండ్రి. అదేవిధంగా తన చెల్లి విషయం మనైనా తన తమ్ముని విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాలుగా ఉంటుండగా మీరు ఆశీర్వదిస్తున్నదేవా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభావ మీకు వందనాలు తెలుస్తున్నాం. వారందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంఘంతో కలిసి మనైనా వారు మీరు దయచేసిన ఈ గృహంలో ప్రభావ ప్రదర్శన చేస్తుండగా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి తీసుకున్నాం. ప్రభావ మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభు మా తండ్రి మరి మీరు మాతో మాట్లాడాలని ప్రభావ మీరు ఆశిస్తుండగా మేము వినే మనసు ప్రభావం మాకు దయచేయండి. ఆ వినికిడి మాకు దయచేయండి. వినుబుద్ధి పుట్టించండి, కనికరించమని దీవించమని ప్రభావం మరి ధ్యానం చేయబోయే లేఖన భాగాలు మా కొరకు దీవించమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి వేడుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందర్భంగా మరి ఈ కుటుంబ యజమాని ఇస్సాకు కూడా చిన్న సాక్ష్యం ఇస్తే బాగుంటుందని ముందు సమయం తనకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నేను వాక్యం స్టార్ట్ చేస్తాను.
చేరి వచ్చిన సమస్తరికి బంధువులకి ఆత్మీయులందరికీ శ్రేయాభిలాషులకు ప్రభువులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ముందు ఈ రీతిగా నిలబడి మాట్లాడడానికి ఇలాంటి సందర్భంలో ప్రభువు అనుగ్రహించి ఈ యొక్క నూతన గృహాన్ని ఇచ్చి నా సాక్ష్యాన్ని ముందు పంచుకోవడానికి ప్రభుత్వ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుత్వం తెలియజేస్తాను. అనేక సార్లు ఈ విధంగా నా యొక్క కుటుంబాన్ని బట్టి సంఘాన్ని పిలిచి వాక్యాన్ని మా కుటుంబం ద్వారా స్త్రీకుడికి ఏర్పాటు చేసుకోవడానికి పలుమార్లు తరలించున్నా కానీ ఆయా పరిస్థితులను బట్టి ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న కారణాలను బట్టి అవి ఈ సంవత్సరాలుగా అనుకూలపడలేదు. క్లుప్తంగా నా యొక్క జీవితంలో ప్రభు చేసిన మేలు కొద్ది సమయంలో నేను పంచుకుంటాను. ఇప్పటికే చాలా సమయం ఎక్కువైపోయింది. ఆరంభం కొంచెం వేడి కావడం వల్ల నేను నా 15 సంవత్సరాలు ముగించుకుని 16వ సంవత్సరంలో ఉండగా హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ నేను వచ్చిన కారణం ఏంటంటే మా సంఘంలో అందరికీ తెలిసినట్టు అమ్మాజీ అక్క శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా స్వగ్రామస్తులు. వాళ్ళ దగ్గర కార్పెంటరీ వర్క్ నేర్చుకోవడానికి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఎంత చక్కగా ఉందంటే చిన్నప్పటి నుంచి నా తల్లి ప్రార్థన కుటుంబం విషయంలో ఏదైతే ప్రార్థిస్తూ వచ్చాడో దేవుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత తొలగిపోకుండా ఉండడం కోసం ఎలాగైతే ప్రార్థన చేస్తూ వచ్చిందో అదే రీతిగా దేవుని సేవకుని యొక్క కుటుంబంలో వారు ఉన్నట్లుగా వారి దగ్గర నేను వర్క్ నేర్చుకున్నట్లుగా దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడు. సంఘంలో ఉన్నటువంటి సహోదరులను అనుగ్రహిస్తూ వచ్చాడు. వారితో పాటు కలిసి నేను పని చేసుకుంటున్నా సరే ఆత్మీయంగా ఎదగడానికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని కలిగి సంఘటనల ద్వారా ప్రోత్సాహాన్ని కలిగి వాక్యం ఎదగడానికి ప్రభు ఎంతగా సహాయం చేస్తూ వచ్చాడు. నా 15 సంవత్సరాలు నేను నా సొంత గ్రామంలో గడిపినట్లయితే ఇక్కడికి వచ్చి తిరులాంటి వీరాంజనేయులు వాళ్ళ కుటుంబంలో దాదాపు 17 సంవత్సరాలు గడిపారు. 17 సంవత్సరాలు సంఘంతో సహవాసం కలిగి ఉన్నారు. ఆత్మీయంగా బలపరచడానికి సంఘ పెద్దలు ఏ విధంగా నా జీవితంలో ప్రతి మెట్టు దాన్ని సరిచేస్తా బలపరుస్తూ వచ్చారు. వాక్యాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను మీ ముందు కనపడుతున్నటువంటి నా ఆత్మీయ జీవితం మీ జీవితం. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ప్రతి సమయంలో రకరకాల సలహాలు ఇచ్చి ఏ విధంగా జీవితంలో ఎదగాలనే విషయంలో ఆత్మీయంగా వాళ్ళు బలపరుస్తూ వచ్చారు. భౌతికంగా ఒక వృత్తిని కలిగి ఏ విధంగా అయితే నేను ఒక వృత్తిని కలిగి చేతి పని కలిగి ఉండడానికి శ్రీనిమేశ్వరి వారి కుటుంబం, కుమార్ మేశ్వరి వారి కుటుంబం పని నేర్పించడంలో నాకు భోజనం పెట్టి దగ్గర నుంచి శ్రద్ధగా ఈ స్థితికి తీసుకురావడంలో వాళ్ళంతా నాకు సహాయం చేస్తూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రాకముందు నా చిన్నప్పుడు మా ఊళ్ళో నా పరిస్థితిని నాకు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక చిన్న స్లాబ్ ఇల్లు ఉండేది. దానికి ముందు బాటాయిలతో వేసిన ఫంక్షన్ ఉండేది. ఫ్రాన్సిస్ అన్న ఇంట్లో అన్న తన సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. నా సాక్ష్యాన్ని షేర్ చేసుకునేటప్పుడు నా స్థితి ఎలా ఉంటే దేవుడు ఎలా తీసుకొచ్చి గొప్పగా మార్చాడనే విషయాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశపడ్డా. వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు చెరువులు కింద పడితే మా ఇంట్లో మేము పడుకున్న చోట పుట్టగొడుగులు మష్రూమ్స్ అలాంటి స్థితిలో నుంచి దేవుడు తీసుకొని వచ్చాడు. చిన్నప్పుడు ఊళ్ళో ఉండగా చదువుకుంటున్నా సరే అన్ని పొలం పనులు చేసుకుంటూ వచ్చాను. మా అక్కడికి పెళ్లి చేసినప్పుడు ఒక 5,000 అప్పు అయితే 5 తీర్చడానికి ఊడోలు పెట్టి 2-3 స్థలాలు తిరిగి అది తీర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ స్థితిలో నుంచి దేవుడు ఈ రీతిగా ఇటువంటి ఒక చక్కటి గృహాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ప్రభు విషయంలో గొప్పగా మహిమపరచడానికి యోసేపు యొక్క జీవితాన్ని తన యొక్క పరిస్థితులను నేను గుర్తు చేసుకుంటా. యోసేపు యొక్క పవిత్రంగా జీవించడానికి ఆయనతో పోల్చడానికి ఏమాత్రం యోగ్యని కాదు. కానీ ఏ విధంగా అయితే తన అన్నలు మీరు నాకు కీడి చేయని ఉద్దేశించారు కానీ దేవుడు నేటి దినములు జరిగినట్లవి మేలుకి అనుగ్రహించిన మాట ఏ విధంగా అయితే వాక్యంలో చెప్పబడిందో
ఎవరు నాకు కీడు చేయని ఉద్దేశించలేదు, కానీ కుటుంబ పరిస్థితులను బట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. నేను వచ్చిన తర్వాత చెల్లి యొక్క మ్యారేజ్ సురేష్ బాబుతో అక్కడికి జరగడానికి కానీ అహరోన్తో ఒక మంచి సహవాసాన్ని ఫ్రెండ్షిప్ని కలిగి అన్వేషించుకోవడంలో ముందుకు రావడానికి ఒక మంచి బంధుత్వం కలిగి ఉండడానికి కానీ తమ్ముడిని ఇక్కడ తీసుకొచ్చాక ఒక ఉద్యోగంలో స్థిరపరచడానికి కానీ అక్క వాళ్ళు ఇప్పుడు కార్నర్ స్టోన్ స్కూల్లో ఉద్యోగం చేసుకుంటూ సంఘంతో సహవాసం కలిగి బాప్తీసం తీసుకుని వీళ్ళందరూ ఇక్కడ రక్షణ పొంది ఇక్కడ సంఘంలో కలిగి ఉండడానికి కానీ దేవుడు ఒక చక్కటి ప్రణాళికను నా ద్వారాగా ఇలా జరిగిస్తూ వచ్చినందుకు ఆయన యొక్క మా కుటుంబం యొక్క భవిష్యత్ ప్రణాళికను ఉద్దేశించి ఆయన ఆరంభంలో నన్ను ఇక్కడ తీసుకొచ్చిన విషయాన్ని నేను గుర్తు చేసుకొని ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ విధంగా పని చేసుకుంటూ ఎదగడం అనే విషయాన్ని అది స్వల్పకార్యంగా భావించి కేజీ అక్క, రవణ, మేరక్క వీళ్ళు కాలేజ్ వాళ్ళు కేజీ అక్క మ్యారేజ్ అవ్వక ముందే చక్కగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ బాగుండాలని చాలా ప్రోత్సహించింది అక్క కేజీ అక్క. ఆ టైంలో ఊరెళ్ళిపోయి నెక్స్ట్ అమ్మ నేను చదువుకుంటా ఇక్కడ రావాలని చెప్పినప్పుడు సరే నేను ఇష్టమయ్యా చెప్తాను. కానీ కేజీ యొక్క మ్యారేజ్ కాలేదన్నదని తెలిసిన వెంటనే లేదు నేను వెళ్ళిపోతాను ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉన్నా. ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. దేవుడు ఇలాంటి ఆశీర్వాదాన్ని ఒక గృహాన్ని ఇవ్వడానికి ఏమాత్రం యోగ్యత కాదు, కానీ దీని అంతటికీ యోగ్యత సంపాదించడానికి గల ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే పరిచర్య ప్రతిఫలం అని ఒక మాటను మీ ముందు గట్టిగా నేను ఒప్పుకోవడానికి ఇష్టపడతాను. ఆయన సన్నిధిలో పక్కలు వేసిన, చైర్స్ తీసిన, మైక్స్ పెట్టిన, ఏ చిన్న పరిచయం చేసినా దాని యొక్క ప్రతిఫలం పోగొట్టుకోరని మనకు అంకుల వల్ల అన్నవాళ్ళు చాలాసార్లు వాక్యంలో చెప్పబడినట్లుగా ఈ 17 సంవత్సరాలు ఏదైతే మీ ముందు నేను జీవిస్తూ వచ్చిన జీవితం ఉందో మందిరంలో చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా సమయం చాలా ఎక్కువైపోయింది. దేవుడు చేసినటువంటి మేలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తే చాలానే ఉన్నాయి. ఝాన్సీని నా జీవితంలో దేవుడు అనుగ్రహించారు, ఇద్దరు పిల్లల్ని దేవుడు అనుగ్రహించారు. మా తమ్ముడు సంఘంలో ఉండి పరిచయం చేయడానికి ఒక భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. వీటన్నిటిని బట్టి చెప్పుకుంటూ వస్తే చాలానే ఉన్నాయి. దేవుడు మాకు కలుగు చేసినటువంటి ఈ యొక్క స్థితిని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మేము మీ యొక్క ప్రార్థనలో మా యొక్క వ్యక్తిగత జీవితాలను ఎత్తుపట్టుకుంటామని ఈ సాక్ష్యాన్ని గ్రహిస్తున్నాను. సాక్ష్యం మీరు గమనించండి. వాక్యం వినబోతున్నాం. వాక్యానికి మన చర్యలు ఉండాలి. వాక్యం రెండంచుల ఖడ్గమని మనందరికీ తెలుసు. వాక్యం రెండంచుల గల ఖడ్గం. అది ఏ అంశ తగిలినా కూడా దెబ్బలాడుతుంది, ఏ అంశమైనా కానీ. అలాగే వాక్యం వినడానికి ఆ హృదయం కావాలి. వాక్యం వినని వాళ్ళని విచ్చలవిడిగా తిరుగుతారని ఒక నానుడు ఉంది. వాక్యం వినని వాళ్ళు అంటే మాట వినని వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు. వాళ్ళని కట్టేసినప్పుడు, ఒక తాడు తీసుకొని కట్టేసినప్పుడు ఒక బననో ఆవునో చూద్దాం. దాన్ని కట్టేసిన తర్వాత పెద్ద తాడు కట్టేసిన తర్వాత రకరకాలుగా పోతూ ఉంటుంది వేయటానికి. ఎక్కడ ఏముడు చూస్తూ ఉంటుంది సందులో కాటికి పోతూ ఉంటుంది. తాడు పోయినంతసేపు అది పోతూనే ఉంటుంది. తిరిగి ఈ జంతువు ఎక్కడుందో లాగుదామని చెప్పేసి అది దాన్ని బట్టి లాగుతుంటే అది ఎట్టేటో కొట్టుకుంటూ ఉంటుంది. చెట్లకో లేదా పొట్లకో లేదా బిల్డింగ్లో కొట్టుకుంటా ఉంటాయి. అప్పుడు దానికి దెబ్బలు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఎవరైనా మాటకు అవిధేయులుగా కూడా తిరుగుతున్న వాళ్ళు తిరిగి తోవ తీసుకొచ్చేటప్పుడు కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బల్ని సహిస్తేనే మంచిది. దానికి అవిధేయులు అయితే మరింత చెడ్డగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వాక్యం అనేది మనం దిద్దేదే కానీ మనల్ని అసహించుకునేది కాదు. ఆ వాక్యం అంటే ఏమిటి? మన ప్రభువుని యేసుక్రీస్తే మన వాక్యం. ఆయన మాటని వినడం మనకు ధన్యత. అలాంటి చక్కని వాక్యం ఇవ్వడానికి దేవుడు మాట్లాడడానికి ఒక చక్కని అవకాశం కల్పించాడు.
అదే ఇస్సాకు ఝాన్సీ వాళ్ళ గృహప్రవేశ సందర్భం. ఈ సందర్భంలో ఒకప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు చాలామంది ఈ ఇంకా అచ్చులు వేస్తూ ఉండేవాడు. ఒక గొర్రె పిల్లల కోసో మేక పిల్లల కోసో ఆ రక్తంలో అది ఆ చేతితో అక్కడక్కడ కోడలకి అంటిస్తూ ఉండేవాడు. ఎవరికైనా ఐడియా ఉంది అది? తెలుసా? ఎంతమంది తెలియదు? అది తెలీదు. మాకు తెలుసు బాగా. ఆ రాత్రి లేకపోతే ఏపుదామనో ఒక గొర్రెనో దేనో వధించి ఆ రక్తంలో చేయి ముంచి దానికి బోర్లకు కొడతా ఉండేవాడు అన్నమాట. అది ఫస్ట్ నేను చూసినప్పుడు ఏది ఇంత అసహ్యంగా ఉంది, అనవసరంగా చక్కగా సున్నం వేసి నేను కొట్టేనట అనుకునేవాడు. కానీ కాదంట, ఆ బలి ఇచ్చిన దానికి గుర్తుగా అది కొట్టేవాడట. మరి ఈ ఇంటికి మాత్రం అట్లాంటి సూచనలు లేవు. బలి ఇచ్చేదానికి గుర్తుగా కొట్టడం అనేదానికి సూచన ఈ ఇంటికి మాత్రం లేవు. కానీ ఈ ఇంటికి మాత్రము మన కోసం బలి అయిన యేసుక్రీస్తే ఉన్నాడు ఇక్కడ కదా. మన కోసం బలి అయిన మన ప్రభువు, మన కోసం గొర్రె పిల్లగా బలి అయిన మన ప్రభువే సూచనగా ఇక్కడ ఉన్నాడు. ఆయన వాపుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని ఆవరించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడు, ఆవరించి ఉన్నాడు. ఈ సందర్భంగా మనం 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ 3 అంశాలని, ఒకటి కట్టడం. ఈ కట్టడం అంటే ఏమిటి? ఇదే కట్టడం అనుకుందాం, ఒక ఇల్లు కట్టడం అనుకుందాం. ఆ కట్టడం, మొదటి కట్టడం జీవితం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కట్టడం జీవితం. ఈ సందర్భంగా నిర్గమాకాండం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నారు. బయటకు రావాల్సిన అవసరత ఉంది. దేవుడు వాళ్ళని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొస్తున్నప్పుడు ఐగుప్తీయుల ఇనుపు కలుగు నుంచి తన బిడ్డలైన తన ప్రజ ఇశ్రాయేలును బయటికి తీసుకొస్తున్నప్పుడు ప్రభువు చేసిన మహాకార్యం, ఒక బలి కార్యం అక్కడ చూస్తున్నాం. ఆ రోజున జరిగిన విషయం చూడండి ఒకసారి. పన్నెండవ అధ్యాయం 7వ వచనం చూడండి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని ఇండ్ల ద్వారం బంధపురుడు నిలువు కమ్మల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కొరలతో దాన్ని తినవలెను. అలాగే 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మేము నశింపజేయక దాటిపోయేదను. నేను ఇది మన ప్రభువు బిడ్డలను తీసుకురావడానికి అక్కడ బలికార్యం చేశాడు. ఆ బలి చేసినప్పుడు ఆ రక్తాన్ని ఇంటి నిలువు కమ్ముల మీదను పై అడ్డకం మీదను దాన్ని చల్లాలి, దాని మీద రాయాలి. అప్పుడు సంహారపు దూతాన్ని చూచి దాటి వెళ్ళిపోవాలి. అదే అదే ఆ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడు ఏ ఇంటికైతే సంహారపు నిలువు కమ్మికి అడ్డకమ్మికి రక్తం పూసి ఉంటుందో దాంట్లోకి సంహార దూత రాడు. కేవలం యెహోవా దాన్ని చూచి దాటిపోతాడు. కాబట్టి అది లేనప్పుడు ఆ ఇంట్లో, అది ఎవరి లేనా కానీ, ఇశ్రాయేలీయులు కానీ ఐగుప్తీయులు కానీ ఎవరి లేనా సరే, ప్రథమ సంతానం, అది మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ దేంట్లో కానీ, వాళ్ళు పెంచుకునే జంతువులు ఏది దేంట్లో అయినా సరే ప్రథమ సంతానం చనిపోతుంది అది కనుక లేకపోతే. కాబట్టి మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బలిగా మన కోసం ఆయన శిలువలో అర్పించుకున్నాడు, మన కోసం రక్తం కార్చాడు. ఆ విధంగా మనం ఆ పాపం నుంచి తొలగటానికి మన ప్రభు ఏర్పరిచిన రక్షణ అది. ఆ రోజున ఇశ్రాయేలుకైతే ఆయన ఏర్పరిచిన రక్షణ అది. ఆ విధంగా దాటుకుంటూ పోయాడు. ఆ పాస్ ఓవర్ ఉందని పసుక పండుగ వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు.
మనం దీన్ని ఆ కథలోకి పోవటం లేదు, కానీ క్షుణ్ణంగా మనం పోలేము, కానీ మనకి అంత ఈ అర్థం తెలుసు. కాకపోతే రక్షణ విషయం మనం మాట్లాడుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం మన కోసం రక్షణ సిద్ధం చేశాడు. మనకి రక్షణ కావాలని మనం ఎవరు అడగలేదు. మనం అడిగేమన్నా మనం ఎవరు అడగల. ఆయన సిద్ధం చేసి ఉంచాడు. ఎప్పుడు భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మన పాపాల క్షమాపణకు ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. కనుక అలాంటి గొప్ప సందర్భం మనకి కలిగినది. మనం ధన్యులు అయ్యాం, దానికి మనం విధేయులు అయ్యాం. కాబట్టి మనకు కలిగిన ఆ రక్షణ, ఆ బలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఎన్నటికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఇది ఎప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలతో చనిపోయాడు, మన కోసం రక్తం కార్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. సో ఈ బలి కార్యాన్ని మనం ఇంకో విధంగా చూసుకుంటే, ప్రతిరోజు మనం బలి చేసేవాళ్ళమే. ఆ బలి అనేది ఒక పూజ అనుకుందాం. లేచిన ప్రతి క్రైస్తవ విశ్వాసి లేవగానే వాళ్ళ బెడ్ మీదనే ప్రార్థన చేసుకుంటాడు. అదే పూజ, ఆయన ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన చేసే విషయంలో కూడా మనకి పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో, పూర్వకాలంలో యోబు అనే భక్తుడు ఉండేవాడు. ఆ యోబు యథార్థ భక్తుడు అని చెప్పేసి మన దేవుడే సాక్షాత్తుగా చెప్పాడు. ఒక మాట చూద్దామా? యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం చూడండి. యోబు మొదటి అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు భక్తుడు దేవుని పట్ల ఎంతో శ్రద్ధ ఆసక్తులు కలిగిన వాడు. ఆయన యథార్థవంతుడు అని చెప్పాడు. చూడండి, మొదటి వచనం ఆయన గురించి. యోబు ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు కలిగిన వాడు కాబట్టి విసర్జించాడు. భయభక్తులు కలిగాడు కాబట్టి చెడుతనాన్ని విసర్జించాడు. అంత గొప్ప భక్తుడు యోబు. తనకి 10 మంది సంతానం, 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని ఎప్పుడైనా దూషించారేమో. దూషణ అంటే ఏంటి? దేవుని దూషించడం అంటే ఏంటి? ఏమీ లేదు. ఇప్పుడు ఇవాళ మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయలేదు అంటే దేవుడిని మనం ధిక్కరించినట్టే కదా. దేవుడు మన రక్షణ ఇచ్చాడు, రక్షణ ప్రతిఫలంగా మనం ఆయన ప్రార్థించాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అది లేకుండా ఉన్నామంటే డైరెక్ట్గా దేవుడిని మనం ధిక్కరించినట్టే, కాబట్టి దూషించినట్టే. అలాంటి పాపం ఏదో గొప్ప చేయరాని పాపం అని కాదు, కానీ ఈ చిన్నవే ఉంటాయి. ఆ విధంగా ఎప్పుడైనా దూషించాడేమో దేవుడు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఏమని అక్కడ ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పిస్తూ వచ్చాయంట. ఈ రోజు చూసుకుంటే దాదాపు 820 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో సగం మంది తీసుకున్నా కానీ 400 కోట్ల జనాభా తీసుకుందాం. 400 కోట్ల మంది జంతు బలి చేయాలంటే ఎన్ని బలులు చేయాలి? ఎన్ని జంతువులు తలకాయలు తెగిపోవాలి? అది అసంభవం. దేవుడికి తెలుసు. ఆయన చాలా దూరదృష్టి గలవాడు, ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన. అందుకని ఆయన నియమించిన ధర్మశాస్త్రంలో మనం సంపూర్ణంగా దాన్ని నిర్వహించలేకపోతున్నామని ఆయన తెలుసుకొని, మన బలహీనతలు తెలుసుకొని మనకు ఒకే బలి అర్పించాడు. ఆయనే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోక దేవుని కొరకు పంపించి ఆయన బలి అర్పించిన విషయాన్ని మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ విధంగా యోబు భక్తుడు తెల్లారి లేవగానే పిల్లలు ఎవరైనా పాపం చేశారేమో, దేవుని దూషించారేమో అని వృద్ధున్నే ఆ బలి చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఉంటుండగా, విశ్వాస కుటుంబాల్లో ఉంటుండగా, మన బిడ్డల కోసం మనం ఎంతమందిని ఈ విధంగా మనం బలి చేయటం కాదు, ప్రార్థన చేస్తున్నాం. కేవలం ప్రార్థన మనం చేయగలిగింది. ప్రార్థన బలిపీఠం మన ఇళ్లలో ఉంటుందా లేదా అని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరత ఇగో ఇప్పుడు మనకు కనబడతా ఉంది. మన బిడ్డలు మనం కలిగి ఆయన ఇచ్చిన సంతానం, ఆయన ఇచ్చిన బహుమానం, ఆయన కోసం జాగ్రత్తగా మనం పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఆయనకి ఇచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా పెంచకపోతే రేపు పొద్దున ఫలా నమ్మకమైన మంచి దాచడం అని అనిపించుకోలేం కదా. ఆయన తలాంతుల విషయంలో అన్నాడు కదా, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు విషయంలో చెప్పాడు. మనకది గుర్తుంటుంది.
కాబట్టి బలా మంచి నమ్మకాన్ని సమర్పించుకోవాలంటే ఆయన ఇచ్చిన బహుమానాలను మనం జాగ్రత్తగా ఆయన కొరకు పెంచాల్సిన అవసరం ఉంది. యోగు చేసిన ఆ పని జాగ్రత్తగా చేసుకోగలిగితే మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కట్టుకోగలిగిన స్థితికి మనం 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 చేరుకుంటాం. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు భక్తుడు ఉన్నాడు. దావీదు భక్తుడు కూడా దాని జీవితం కట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. మధ్యలో ఒకసారి ఆయన దెబ్బతిన్నాడు. జీవితం కట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన యవ్వన ప్రాయమునందే గొల్లియాతును ఎదిరించినవాడు, యుద్ధంలో ఎదిరించినవాడు. గొల్లియాతును ఎదిరించడానికి ఎవరికి ధైర్యం చాలకపోగా ఆ ఫిలిస్టుని ఎదిరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్టుడు ఎవడు, దేవుని ఎదిరించడానికి చెప్పేసి ధైర్యంగా వెళ్ళిన వాడు ఆ ఒడిశల్లో ఒక్క రాయితో వాడిని కొట్టి చంపిన ధీరుడు దావీదు రాజు. ఆయన ఎప్పుడు పెళ్లి కాక ముందు యవనుడుగా ఉన్నప్పుడు బాల్యం నుండి యవనంలోకి వస్తున్న సమయంలో జరిగిన ఆ కథ మనకు బాగా తెలుసు. ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన దేవునికి బలి ఇవ్వటానికి ఏమన్నాడు ఒక మాట చూద్దాం. 54వ కీర్తన చూడండి ఒకసారి. 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన 16వ వచనం అంటాడు ఆయన, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దావీదు బలి ఇవ్వడం పెద్ద కష్టంగా. దావీదు బలి ఇవ్వడానికి పొలం అంటే కొన్ని జంతువులు వచ్చి పడతాయి. ఆ బలి ఇవ్వడానికి పెద్దానికి శ్రమతో కూడుతుంది కాదు. కానీ ఆయన అంటాడు, దేవా విరిగి నలిగిన మనస్సే నీకిష్టమైన బలులు, ఈ బలి కాదయ్యా నువ్వు కోరేది అని ఆయన అక్కడ అంటున్నాడు. అదే మాట 40వ అధ్యాయంలో కూడా ఆయన అంటాడు. చూడండి ఒకసారి 40వ కీర్తనలో కూడా అంటున్నట్టు ఉంది. 40వ కీర్తన 6 బలులనైనను ఆలోచన నైవేద్యములైనను నీవు కోరట్లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలుడైనను పాప పరిహారంతో బలుడైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. ఆయన చిత్తం నెరవేర్చడానికి దావీదు ముందు ఉంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చిత్తం నెరవేర్చాలని దావీదుకి ఎంతో ఇష్టం. ఆయన చిత్తం నెరవేర్చడానికి అదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త కూడా ఇదే మాట ఎత్తి రాశాడు. మనం చూడక్కర్లేదు, ఎత్తి రాశాడు. ఇక్కడ 51వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దహన బలికి ఇష్టమైంది కాదు, దేవా విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనది అయినది నీవు అలక్ష్యం చేసేవాడు కాదు. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు దావీదు. ఆయన గట్టిగా రాయటం లేదు, ఆయన అనుభవించి రాసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్ళగా ఆయన ఒక పాపపు చూపు చూసి పాపంలో పడిపోయిన విషయంలో దేవుడు హెచ్చరించాడు నాతాను ప్రవక్త ద్వారా. ఆ నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు ఇదే 51వ కీర్తన పైన చూడండి. దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. నాతాను దేవుని ఆత్మ పూర్ణై హెచ్చరించినప్పుడు ఆయన రచించిన కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే విషయం ఈ చరిత్రలో చూస్తే 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో అదే ఆ విషయాన్ని మనం చూస్తాం. అట్లాగే 12వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని చూస్తాం. ఒకసారి 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం 1 సమూయేలు 1 సమూయేలు 12 7 13 వచనాలతో 1 సమూయేలు 2వ సమూయేలు 12వ అధ్యాయం. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుల వంటివే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు మీద నేను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నేను విడిపించి
నీ యజమాను నగరుని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌంటు చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించింది. ఇది చాలదని నీవు అనుకుని అన్నావు. నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి నువ్వు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసి స్త్రీని హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించిద్రు కదా. నువ్వు నన్ను లక్ష్యం చేయగా హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలిగినాడు. హిత్తీయుడకు ఊరియా భార్య విషయంలో దేవుడు చాలా సంతాపడ్డాడు. ఉత్సాహం గురించి దావీదు గురించి. ఇప్పుడు ఈ దావీదు మొట్టమొదటి అనుకుందాం, గొల్యాతును చంపినప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాడో ఇక్కడ ఎంత పడిపోయాడో చూడండి. ఊరియా విషయం ఎంతో పడిపోయినట్టుగా చూస్తున్నాం. అందుకనే నాతాను ప్రవక్తను పంపించి గద్దించాడు దేవుడు. ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపడిన విషయంలో మనం ఇక్కడ 51వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నాం. 51వ కీర్తన అది కేవలం పశ్చాత్తాపం కలిగిన తర్వాత. ఆ పశ్చాత్తాపం ఎట్లాంటిది? సంపూర్ణ పశ్చాత్తాపం కలిగిన తర్వాత, అటు ఇటుగా కాదు, సంపూర్ణ పశ్చాత్తాపం కలిగిన తర్వాతనే అతడు ఏమన్నా అంటే మన అపొస్తలుల గ్రంథాల్లో ఒక మాట దేవుడు సాక్ష్యం ఇచ్చిన చూడండి. 13వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో చక్కని సాక్ష్యం దేవుడే ఇచ్చిన మాట మనం చూస్తున్నాం. తర్వాత 22 తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడని చెప్పాడు. ఆయన ఇష్టానుసారుడైన మనుషుడు, ఆయన చిత్తానుసారుడైన మనుష్యుడు, ఆయన హృదయానుసారుడైన మనుష్యుడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఎవరిచ్చిన సాక్ష్యం? సాక్షాత్తు దేవుడే ఇస్తున్నాడు సాక్ష్యం. ఎప్పుడు ఇచ్చాడు ఇది? ఆయన పశ్చాత్తాపం కలిగినప్పుడు ఇచ్చాడు. ఆ విధంగా దావీదు తన జీవితాన్ని కట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. ఎంత సఫలీకృతుడయ్యాడంటే దేవుని చేత చక్కని సాక్ష్యం పొందడానికి అంత సఫలత ఆయన ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం కూడా జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆయన సఫలత ఇంకెంత గొప్పగా ఉందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వంశావళి చూసినప్పుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. యేసుక్రీస్తుని దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఆయన పొందాడో చూడండి దావీదు. ఎప్పుడు జరిగినంత? దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఆయన పశ్చాత్తాపం దేవునికి తెలిసినప్పుడు జరగగా కలిగిన ఫలితం అది. కాబట్టి మన జీవితం కట్టుకోవడంలో ఎలాంటి తప్పు చేసినా ఎప్పుడైనా, అందుకే మన యోగు సంఘం మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఒకవేళ దూషించలేమో వాళ్ళ పిల్లలు, అందుకని బలి ఇచ్చాడు. ఆ విధంగానే మనం కూడా ఎవరిని ఒకవేళ ఎప్పుడైనా దేవుణ్ణి మనం కష్టపెట్టేమో మనం జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మొట్టమొదటిగా మనం కట్టుకోవడం అనేది, జీవితం కట్టుకోవడం అనేది చూస్తున్నాం. రెండవ కట్టడం కూడా మనం చూద్దాం. రెండవ కట్టడం అది కుటుంబ కట్టడం గురించి మనం చూద్దాం. కుటుంబ కట్టడం ఇదే దావీదు కుమారుడు సొలొమోను రాసిన కీర్తన ఒకసారి జ్ఞాపకం చూసుకోండి. సొలొమోను రాసిన కీర్తన 127. సొలొమోను రాసిన కీర్తన 127. ఆయన ఏమన్నారంటే మొట్టమొదటి ప్రారంభంలో యెహోవా ఇల్లు కట్టించిన యెడల వ్యర్థమే. ఎంత గొప్ప సత్యం దానిలో చూడండి, ఎంత గొప్ప సత్యం. సొలొమోను ఎంత గొప్ప జ్ఞాని. ఆయనకి సర్వ సంపదలు జ్ఞానంతో ఇచ్చాడు దేవుడు. సర్వ సంపదలు ఇచ్చాడు, సంపద జ్ఞానం రెండు ఇచ్చాడు. ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని పరిపాలించడానికి ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడు, ఎంతో గొప్ప సంపద ఇచ్చాడు. ఎంత జ్ఞానం అంటే 7 సంవత్సరాల పాటు దేవుని మందిరాన్ని కట్టగలిగిన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు సొలొమోను. ఎన్ని సంవత్సరాలు? దేవుని మందిరం కట్టింది 7 సంవత్సరాలు కట్టాడు. అదే సమయంలో ఆయన నగరం కూడా కట్టించుకున్నాడు. ఆ నగరం కట్టించడానికి ఇంకా డబల్ అయింది. దానికి 13 సంవత్సరాలు పట్టింది. ఎంత అనుభవం ఉండాలి మరి ఆయనకి.
ఆ అనుభవ జ్ఞానంతో ఆయన రాసిన మాట మనం చూస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. నిజంగా మనం తిని పడుకుంటున్నాం, కానీ పడుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మంచిగా నిద్రపోతున్నాం, లేచిన తర్వాత దేవుని మళ్ళీ మర్చిపోతున్నాం, ప్రార్థన మాత్రం చేసుకోవట్లేదు కదా. మనం నిద్రిస్తుండగా చక్కని మాటలు చూడండి, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏమి ఇస్తున్నాడు? మనకు మంచి ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, మన అక్కర్లు ఎన్నింటినో మనం తీరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. అది సొలొమోను మహారాజు రాసిన మాట. ఆయన జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాట. ఆయన జీవితాన్ని కాల్చి వడపోసిన ఆయన హృదయం బయటపెట్టిన మాట, దేవుని ఆత్మపూర్ణుడై వ్రాయించిన మాట. ఎంతో గొప్పగా ఉంటుంది ఈ మాట. అందుకని అంటాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వదించబడతాడని చెప్పేసి కింద 120 కీర్తనలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొలొమోను ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేవిధంగా సొలొమోను ఇంకొక జ్ఞానం కూడా చెప్పాడు. 24 అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 24, సామెతల గ్రంథం 24లో ఆయన జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల స్థిరపరచబడుతుంది, తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సంపదలతో నింపబడతాయి అని చెప్తున్నాడు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. మన జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అసలు ఇల్లు కట్టింది ఇల్లు కట్టింది ఇస్తా కాదు, వాళ్ళ నాన్న బాలయ్య గారు కూడా కాదు, ఇల్లు కట్టింది రాజేంద్ర కుమార్ కూడా కాదు కదా, బిల్డర్ ఆయన కదా, ఆయన కూడా కాదు, ఎవరో కట్టారు. కానీ ఇది కట్టిన మాత్రం దేవుడు. ఆయన సెలవు లేకుండా ఎవరు ఏ హస్తం పనిచేయరు, ఏ చెయ్యి పనిచేయరు. కాబట్టి ఇల్లు ఆయన కట్టించకపోతే అంత వ్యర్థమే అని చెప్పేసి ఈ సొలొమోను రాస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఈ జ్ఞానం అనే విషయంలో కూడా జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది, స్థిరపరచబడుతుంది, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన అంటే ఇక్కడ మనం ఉపయోగించాల్సిన 2 ఉన్నాయి. జ్ఞానమేమో మనకి పుట్టుకతో వచ్చే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. దాన్ని ఉపయోగించుకోవడంలో మన నైపుణ్యత ఉంటుంది. ఆ నైపుణ్యం ఏంటంటే, ఒకటి వివేచన, రెండోది తెలివి. వివేచన కనుక ఉంటే ఈ కట్టుకున్న గృహం దాన్ని స్థిరపరచుకుంటాం, పొరపాటుగా అమ్ముకోం, దాన్ని జాగ్రత్తగా స్థిరపరచుకుంటాం, కాపాడుకుంటాం. దానికి వివేచన కావాలి. తొందరపడి చేసుకునే పనులు కావు, జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. ఆ తర్వాత తెలివి, ఏ విధంగా ఇలా లభించిన ఈ గృహాన్ని కాపాడుకోవాలి, ఈ గృహంలో సర్వసంపదలతో నింపుకోవాలంటే ఏం చేయాలి అనే బుద్ధి జ్ఞానముల సర్వస్వం కలిగిన మన ప్రభు అయిన క్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ మనం సంపాదించుకుంటాం. కాబట్టి జ్ఞానం కలిగిన సొలొమోను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక మాట కూడా అన్నాడు మన ఈ సొలొమోను 14వ అధ్యాయంలో 14వ మొదటి వచ్చిన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లును 3 రాళ్ళు తన చేతులతో 3 రాళ్ళు అయితే తన చేతులతో తన ఇల్లు కూడా పెరుకును. ఎంత గొప్ప సత్యం చెప్పాడో చూడండి. జ్ఞానవంతురాలు. ఇప్పుడు ఇస్సాకున్నాడు, తన జ్ఞానం ఇల్లు కట్టాడు. వీళ్ళు బయటికి వెళ్ళారు, ఇద్దరు సరిగ్గా సమయాలు బయటికి వెళ్ళారు. ఝాన్సీ ఉంది, జ్ఞానం చేత అక్కడ ఏం చేయాలంట, ఇల్లు కట్టుకోవాలంటుంది. అంటే ఇద్దరు కలిసి కట్టుకోవాలి. ఇక్కడ అర్థం అది. జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి. ఇద్దరికి ఆ జ్ఞానం దేవుడే ఇచ్చాడు, ఇద్దరికి దేవుడే ఇచ్చాడు. ఆ జ్ఞానం ఉపయోగించుకోవాలి. అందుకని 2 ఉన్నాయన్నమాట. జ్ఞానంతో ఇల్లు కట్టబడని చెప్పి అక్కడ చెప్తున్నాడు. రెండవది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అంటున్నాడు. అయితే ఇల్లు కట్టుకుంటున్న బాగానే ఉంది, కానీ ఆ తర్వాత మాట ఉంది చూడమ్మా. తర్వాత మాట ఏముంది? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడా అది ఇల్లు కట్టుకుంటా 3 రాళ్ళగా ప్రవర్తించుకోవడం. అంటే 3 రాళ్ళు అంటే మకురుతనంతో ప్రవర్తించుకోవడం. దేవుని పట్ల విధేయతతో భార్య భర్తలుగా ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ కనపడుతున్నాయి.
అక్కడ అందుకని ఆ కింద మాట జాగ్రత్తగా రాశాడు దేవుడు. 3 రాళ్ళు అనే మాట ఉపయోగించాడు. అక్కడ 3 రాళ్ళగా ప్రవర్తించకూడదు. ఆ 3 రాళ్ళు అనే మాట ఇంకొకటి మనం చూద్దామా? యోబు గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూద్దాం. యోబు గ్రంథం చూడండి. అక్కడ 3 రాళ్ళని ఇక్కడ వాడాడు, కానీ అక్కడ వాడిన మాట చూడండి. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. ఆ భార్య అందంట, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఊరికి వెళ్ళంత కోరుకున్నావు, చిల్లరంత కోరుకుంటున్నావు, నీకు రోగం వచ్చింది అని అంటే ఆమె అంటుంది వచ్చి, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను మొదలగందువా, దేవుని దూషించి చావరాదు అందమా. దేవుడిని దూషించావు వదిలేనండి. ఎందుకంత కఠినంగా ఉంది? ఇంత గొప్ప నీకు దురద పెట్టాడు, ఒంటి నిండా దురద, పనికి మాల చర్మం అయిపోయింది, నీ బిడ్డలు పోయారు, నీ ఆస్తి పోయింది, అంత సమస్తం పోయింది, నేను అక్కడ ఆయన మిగిలాను, నీ శరీరం ఎట్లా అయిపోయింది అని చెప్పేసి ఎంత విసుక్కుందో. అందుకనే దేవుణ్ణి దూషించావు అని చెప్పేసి అంటే ఆయన అంటాడు, ఎంత నమ్రతతో, ఎంత ఓపికతో, సహనంగా మాట్లాడినాడు చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? దేవుడు ఎంతో మేలు చేస్తాడు కదా, ఒక్కసారి కీడు జరిగితే ఎంత బాధపడతామా? ఎంత సహనం కావాలండి? అలాంటి సహనం భార్యకి భర్తకి ఇద్దరికీ కావాలి. జ్ఞానంతో ఎలా ఇల్లు కట్టుకుంటున్నారో అలాగే మూర్ఖంగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇంత అనుభవం కలిగిన ఈ మన సొలొమోను ఆయన జీవితంలో జరిగిన ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. సొలొమోనుకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, చూశారు. చివరికి శాపదేశ ప్రాణి కూడా వచ్చి ఆయన కూర్చిన ఆ జ్ఞానం ఏపాటితో కూడా పరిశీలించడానికి వచ్చింది. అంత గొప్ప సంతరించుకున్న ఆయన 11వ అధ్యాయం వచ్చేసరికి ఒక మాట చూద్దాం. మొదటి వచనంలో చాలా ఉంది, అయితే చివరిలో చదువుతాను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ ఒక్కదాన్నే కాకుండా, ఆ ఒక్క ఆమెనే కాకుండా, ఆ జనులలో అంటే ఐగుప్తీయులు, ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, ఇది మనం భయంకరమైన విషయం అని వింటున్నాం. పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వాడు ఉంచుకొని వచ్చాడు. ఆ విధంగా ఆయన కుటుంబాన్ని కూల్చుకున్నాడు. ఈ విషయంలో ఏ ఒక్క భార్య కూడా తను ఆదుకున్నట్టుగా ఇక్కడ గ్రంథస్థానం. ఎంతమంది భార్యలు అంట చదవడం కంటే ఎంతమంది ఉన్నారు? 700 మంది రాజకుమార్తెలు, ఇంకా 300 మంది ఉపపత్నులు కలిగి 1000 మంది ఉంటే ఆయనకి ఏ ఒక్క భార్య కూడా ఆదుకోవడానికి రాలే. ఆయన 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 కోపకు కొల్లేరైపోతుంటే ఏ ఒక్క భార్య కూడా ఆదుకోవడానికి రాలేదు. చివరికి కుటుంబం పాడైపోయింది. ఆ తర్వాత ఆయన రాజ్యం నిలువున చీలిపోయింది. రాజ్యం ఎంత భయంకరమైన జీవితం అనుభవించాడు చూడండి. గొప్ప రాజు, సర్వసంపత్తులు తుందగిన రాజు, 17 సంవత్సరాల పాటు నగరాన్ని కట్టించుకున్నాడు, గొప్ప జ్ఞానంతో కట్టించుకున్నాడు. అలాంటి రాజు కంప్లీట్గా కూలిపోయాడు. కారణం ఏంటి? పరస్త్రీలను మోహించడం వల్ల, అంటే దేవుని మాట వినకపోవటం వల్ల. ఆయన ఏమన్నాడు? 11వ అధ్యాయం మొదట్లో చూడండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలు తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదు, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదు అని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు దేవుడు. ఎవరితో తిరగకూడదో లోకంలో వాళ్ళతో తిరిగాడు కాబట్టి ఇంత గొప్ప ప్రమాదం తెచ్చుకున్నాడు. కుటుంబం మొత్తం కూలిపోయింది. ఆ విధంగా కుటుంబ జీవితాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. ఆయన మంచి జ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా రాశాడు. యెహోవా యందు భక్తులు గలవాడు ఈ విధంగా
వర్ధిల్లుతాడని చెప్పేసి రాసిన మాట ఒక్కసారి మనం జ్ఞాపకిస్తున్న మాట 128 కీర్తన చూడండి ఒకసారి జ్ఞాపకిస్తాను. అది మనకు ఎంతో ధన్యకరంగా ఉంటుంది, ఆదరణకరంగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఇక్కడ నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అని, నీ బల్లపు చుట్టూ నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె ఉంటారు. ఒలీవ మొక్కలు ఇచ్చేది నూనె. ఆ నూనె దేవుని మానవుని సన్మానించడానికి ఉపయోగపడే నూనె అని మన న్యాయకుల గ్రంథంలో మనం చూస్తాం. ఆ నూనె దేదీప్యమానంగా వెలగడానికి ఉపయోగపడేది. మన పిల్లలు కూడా దేదీప్యమానంగా వెలగాలి. ఒలీవల మొక్కల వల్లే మన ఇంట్లో వాళ్ళు ఉండాలి. మన భోజన బల చుట్టూ వాళ్ళు ఉండాలి, వాళ్ళు తిరగడాలి. ఆ వర్ధులుగా అప్పుడు మనం చూస్తాం. లేకపోతే ఆ భయభక్తులుగా లేకపోతే సర్వం వృధా అయిపోతుంది, జీవితం వృధా అయిపోతుంది. కనుక కుటుంబ జీవితం కట్టుకోవడంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పేసి సొలొమోను రాజు చెప్పిన మాటలే ఇవి. సొలొమోను చెప్పిన మాటలే చివరికి సొలొమోను రాజు కుటుంబం పాడైపోయినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనం చెప్పడమే కాదు, మనం చేసే వాళ్ళని ఉండాల్సిన అవసరాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక 3వ ఘట్టం చూద్దాం, గృహ నిర్వహణ చూద్దాం. 3వ ఘట్టం గృహ నిర్వహణ. మొదటి ఘట్టం జీవితాన్ని చూసాం, 2వ ఘట్టం కుటుంబాన్ని చూసాం, 3వ ఘట్టం గృహ నిర్వహణను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒకసారి. ఈ గృహ నిర్వహణలో మనకి అత్యంత ప్రాముఖ్యమైంది, ప్రథమ స్థానం వహించేది నమ్మకత్వం. ఆ నమ్మకత్వం ఎంతో మనకి ఉపయోగపడుతుందని, ఎంతో అవసరం అవుతుంది. అలాగే ఈ నమ్మకత్వమే కాదు, ఈ నమ్మకత్వం ఎలాంటిదంటే పరస్పర నమ్మకత్వం. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కావాలి. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలిగి ఉండాలి. 2వ నమ్మకం దేవుని పట్ల కలిగి ఉండాలి. ఇద్దరు కలిసి ఒక నమ్మకమేమో పరస్పర నమ్మకం కలిగి ఉండాలి. 2వది భార్య భర్తలు ఇద్దరు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. ఇది మనం ఎప్పుడైనా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి నమ్మకాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గృహ నిర్వహణ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, దాని జోలికి పోవటం లేదు. కానీ ఒక్కసారి 39వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఆదికాండం 39. ఈ యోసేపుని పోతిఫరు భార్య మోహించింది, ఆమె కావాలన్నది. ఆ పాపానికి ఆయన పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తిమోతిని కూడా హెచ్చరించాడు పౌలు భక్తుడు, పారిపోమన్నాడు. అలాగే యవనస్తుడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, పారిపోమన్నాడు. ఇక్కడ యోసేపు కూడా యవనుడుగా ఉన్నాడు, ఆయన పారిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 39వ చదువుతున్నాను. నీవు అతని భార్యమైనందున, ఆమెతో అంటున్నాడు, ఆ భార్యతో అంటున్నాడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. గృహ నిర్వాహకుడుగా ఉంటున్నాడు యోసేపు ఇక్కడ ఈ పోతిఫరు ఇంట్లో. తర్వాత కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటాను. 2 నమ్మకత్వాలు చూడాలి ఇక్కడ. ఒక నమ్మకత్వం ఏంటంటే నీవు భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపుకుంటున్నారు నా యజమాని పట్ల నమ్మకత్వం చూపిస్తున్నాడు. 2వ నమ్మకత్వం ఏంటంటే దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండాలనే నమ్మకంగా ఉన్నాడు అక్కడ యోసేపు. కనుకనే ఆయన గృహ నిర్వహణలో ఎంతో గొప్పగా రాణించాడు. ఇందాక ఎస్ఆర్ చెప్పినట్టు జ్ఞాపకంగా నేను వచ్చిన తర్వాత తన బాల్యంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాడు, సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అక్కను తీసుకొచ్చాడు, అక్కని స్కూల్లో పెట్టాడు. అలాగే తమ్ముని తీసుకొచ్చాడు, తమ్ముని కూడా చూసుకున్నాడు. చెల్లికి పెళ్లి చేశాడు. ఇన్ని పనులు చేశాడు. కానీ ఇక్కడ రావటం వల్ల, అలాగే యోసేపు కూడా ఈ ఐగుప్తుకు రావటం వల్ల, వాళ్ళ అన్నలు అమ్మి వేయటం వల్ల ఇది కీడుకే సంభవించలేదు, మేలుకే సంభవించింది అనిపేసి కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ విధంగా యోసేపు లాగా మనం కూడా ఇంట్లో ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి. ఇద్దరు కలిసి దేవునికి నమ్మకంగా ఉండాలి. అది మనం చెప్పుకోవాలి. అప్పుడు మన గృహ నిర్వహణ కట్టడం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది.
అది ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అదే ఆ మాట మనం ఇస్సాకు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 50వ అధ్యాయంలో ఆదికాండం 50:20 మీరు నాకు కీడు చేయు ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. బహు ప్రజలంటే ఇశ్రాయేలీయులు అంతకంత విస్తరించి ఉన్నారు. వారందరినీ రక్షించడానికి దేవుడు ఎంత గొప్ప కార్యం తలపెట్టాడు. యోసేపుని రక్షించాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాల పాలయ్యాడు, భయంకరమైన జీవితాన్ని అనుభవించాడు. వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ నమ్మకత్వంలో సక్సెస్ఫుల్గా ఉండాలి. మన దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడంటే ఆ కట్టడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడమే. ఆ కట్టడం అనే సాగుతో మన జీవితాన్ని కట్టుకోవాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కుటుంబం కట్టుకోవాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే విషయంలో కుటుంబ నిర్వహణ లేదా గృహ నిర్వహణ, ఈ గృహ నిర్వహణే మన అసెంబ్లీ కూడా వస్తుంది దాంట్లోకి. అసెంబ్లీలు కూడా ఎంత నమ్మకంగా ఉండాలో. మన అసెంబ్లీ అంటే మనం ఆరాధిస్తున్న మన సంఘం, ఆ సంఘంలో కూడా ఎంత నమ్మకంగా ఉండాలి. దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధుల పట్ల నమ్మకంగా ఉండాలి. అవునా కదా? ప్రతి పరిచర్యలో నమ్మకం కలిగి చేయాల్సిన పరిచర్యలో నమ్మకం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు అయితే మనకు చక్కగా అమరింది, కానీ ఈ ఇంటికి అందాన్ని ఇచ్చే దేవుడు చెప్పండి ఒకసారి. ఇంటికి అందాన్ని ఇప్పుడు ఎంతవరకు ఇది ఎంత నాట్ ఫర్నిష్డ్ పూర్తిగా ఏమంటుంది, సెమీ ఫర్నిష్డ్ ఇల్లు. ఇప్పుడు అందం కనబడదు. అయిపోయిన తర్వాత దీని ఒక క్రమబద్ధంగా మనం అరేంజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అందుకనే ద బ్యూటీ ఆఫ్ ది హౌస్ ఈస్ అన్ ఆర్డర్ అంటారు. ఆర్డర్లో పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి పెట్టుకుంటే అది అందంగా ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటాం. అలాగే అది ఎంతో క్రమశిక్షణతో కూడింది, ఆ క్రమంతో కూడింది. ఆ క్రమమైన పద్ధతిలో మనం అరేంజ్ చేసుకోవాలి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి. ఒకసారి వంటింటికి వెళ్ళామనుకోండి, వంటింటికి వెళ్ళిన తర్వాత అది ఏమంటాం సింక్. ఆ సింక్లో ఎంగిలి పళ్ళాడు వేస్తాం. తిన్నట్టుగా వేస్తే దాంట్లో మెతుకులు ఉంటాయి, కారం, పసుపు, ఆ నీళ్లు, వచ్చే పురుగులు, ఈగలు, దోమలు, ఇంకేవేవో బుద్ధింగులు దొరుకుతూ ఉంటాయి. అదే ఆ తిన్న పళ్ళని ఒక్కసారి అట్లా రిన్స్ చేసి దాంట్లో పెడితే అంత ఘోరంగా ఉండదు కదా. క్రమం సంగతి చెప్తాను నేను. ఇమ్మీడియట్గా మనం తిన్న పళ్ళని ఇమ్మీడియట్గా దాన్ని కడిగేసి అక్కడ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. లేదంటే తినగానే పోయి సింగిల్ వేసామనుకోండి, ఇక దాన్ని ఆసరా చేసుకొని పురుగులు వస్తూ ఉంటాయి. కాబట్టి అది క్రమం కాదు, శుభ్రత కాదు, ఆరోగ్యం కూడా కాదు. అది అదేవిధంగా ఒట్టి ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా కాదు. మానసిక ఆరోగ్యం లేకపోతే మనకు ఆరోగ్యం మనకు లభించేది కాదు. కాబట్టి ఇదంతా మనం జాగ్రత్తగా కట్టుకోవడంలో ఉంటుంది, అంతా అరేంజ్ చేసుకోవడంలో ఉంటుంది. ఆ క్రమం కావాలి, ఆ డిసిప్లిన్ కావాలి, ఆ ఆర్డర్ కావాలి. అందుకనే ద బ్యూటీ ఆఫ్ ది హౌస్ ఈజ్ ఆర్డర్ అన్నాం. అలాగే ద బ్యూటీ ఆఫ్ హౌస్ ఈజ్ కాంటెంట్మెంట్ అనే ఒక మాట ఉంది. సంతృప్తి కలిగిన ఇల్లు. ఈ ఇంటి సంతృప్తి ఉన్నది అంటే దానికి అర్థం ఏంటంటే సమాధానం కలిగి ఉంటే సంతృప్తి ఉంటుంది. మన ఇంట్లో ఇది లేదు అనకుండా దాని గురించి మనం సొంత పడకుండా పౌలు భక్తులు అంటాడు కదా, నేను ఉన్నత మంచి స్థితిలో ఉన్నా ఎరుగుదను, లేములో ఉన్నా కానీ ఎరుగుదను, ఏ విధంగానగా నేను అడ్జస్ట్ అయిపోతానని చెప్పేసి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఎక్కడో బయటపడకుండా దేవుని దగ్గరే మనం బయటపడి మనకి ఏం కావాలో ఆయన అడిగి పొందాలి, కానీ ఉన్నదాన్ని చూసి ఉప్పొంగిపోకూడదు, లేనిదని చెప్పేసి మనం కుంగిపోకూడదు. అప్పుడు బ్యూటీ ఆఫ్ ది హౌస్ ఇస్ కంటెంట్మెంట్, సంతృప్తి కలిగిన ఇల్లుగా, సమాధానం ఉన్న ఇల్లుగా, శాంతి సమాధానాలు తొలతొగి ఇల్లుగా మనం జ్ఞాపకం చేసుకోవడం. అలాగే ఇంకొక ఇంటికి ఒక మహిమకరమైన విషయం ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ ది హౌస్ ఈజ్ హాస్పిటాలిటీ అని అన్నాం. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఒక ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఈ ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలంటే మన దేవుని మాటలే మనకు జ్ఞాపకం రావాలి.
ఆతిథ్యం ఇవ మరొకటి అని చెప్పేసి హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం రాస్తుంటాడు. ప్రభు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యాలు ఇవ్వాలి, ఆతిథ్యం ఇచ్చే ఇంటిగా ఉండాలి. మన అబ్రహాం అయితే తెలియక ఏ ఆతిథ్యం ఇచ్చా అంట. ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు 18వ అధ్యాయంలో మనం చూస్తాము, 18వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవడం. అందుకనే ఆయన ఆశీర్వాదాలు మనం తగినవి కావు, మనం ఎనలేము. ఆయన ఆశీర్వాదాలు బహుగా ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయనకి నమ్మకంగా జీవిస్తామో ఆయన ఆశీర్వాదాలు కురిపించేవాడుగా ఉంటాడు, వర్షింపజేస్తాడు, జీవంతో మనం జీవిస్తూ ఉంటాడు. అలాగే ఈ ఇంటికి ఒక కిరీటం అనేది మనకు రావాలంటే, అంటే మన ఇళ్లలో ఇది చక్కని కీర్తి ప్రతిష్టలు కలిగిన ఇల్లుగా ఉండాలి అన్నప్పుడు మనకు జీవితం అనే కుటుంబం జాగ్రత్త కట్టుకోవాలి. అలాగే కుటుంబాన్ని దాన్ని మనం జాగ్రత్త కట్టుకోవాలి. ఆ తర్వాత గృహ నిర్వహణలో జాగ్రత్త కట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ మహిమ అనేది చెప్పుకోవడం. ఫలానా ఇల్లును చూసి ఇల్లాలను చూడేది మా మాట ఒకటి వస్తూ ఉంటుంది. అంటే ఇల్లు చూడగానే ఇల్లాలు గుర్తుకొస్తారు అనమాట. అంటే ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నది అంటే ఇల్లాలు ఎంతో జాగ్రత్త పద్ధతి కాదు ఇల్లాలు అని చెప్పుకుంటారు అనమాట. ఇల్లాలు పద్ధతి కలగది అన్నట్టయితే ఇమ్మీడియట్గా ఇల్లాలు కిరీటం ఎవరు? స్త్రీలారా మీరు శిరస్సు ఎవరు అన్నారు? పురుషుడు అన్నారు. పురుషులకు శిరస్సు ఎవరు? ఆ విధంగా ఎప్పుడైతే ఇంటిని గురించి మనం ధ్యానించి ఇల్లాలు మంచిగా పెట్టుకుని అంటామో ఫలాని భార్య చక్కగా పెట్టుకుంటుందా అని చెప్పి అది కూడా ఒక మంచి టాప్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి. ద బ్యూటీ ఆఫ్ ది హౌస్ ఇస్ ఆర్డర్, ద బ్యూటీ ఆఫ్ ది house is contentment, and the glory of the house is hospitality, and the glory of the godliness and the crown of the house is godliness అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇల్లు పొందడం కాదు కానీ దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడంలో మన వివేచన అవసరం, తెలివి అవసరం, జ్ఞానం ఉన్నది. జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోవడానికి వివేచన కావాలి, తెలివి కావాలి. ఇవి కావాలంటే బుద్ధి, జ్ఞానం, సర్వస్వం గుప్తమన్న మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా అవన్నీ సమకూరుతాయి మనకి. అందుకని మొట్టమొదటిగా సంగోదరు అంటారు, ఆయన మాటలు విని ఆ మాట చొప్పున తన ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు ఎక్కడ కట్టాలి? క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. అప్పుడు ఇది స్థిరంగా నిలుస్తుంది. కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని తుఫాను లాంటి ఇబ్బందులు వచ్చినా అది పడిపోదు. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద అది కట్టబడింది కాబట్టి స్థిరంగా ఉంటుంది, అది నిలబడుతుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. అయితే అదే సమయంలో వాళ్ళ బిడ్డలు కూడా దేవుని మహిమకరంగా పెరుగుతారు. బిడ్డలు పెంచడంలో తల్లిదండ్రులకు ఎంతో గొప్ప బాధ్యత ఉంది. అందుకనే బాలుడు నడువలసిన త్రోవను వానికి నేర్పుమన్నాడు దేవుడు. అది కనుక నేర్పకపోతే మనకు ఎంతో కష్టాలు పాలవుతాం. మనం ఆ విషయాల్లో మన జాగ్రత్త కలిగి మన పిల్లలు పెంచుకోవడంలో, ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడంలో, అదే సమయంలో మనకు అప్పగించబడిన ఉద్యోగ బాధ్యతలు, వృత్తిపరమైన బాధ్యతలు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. మనం వెళ్ళే ప్రతి చోట, మనం పనిచేసే ప్రాంతంలో కానీ, మనం ఆరాధిస్తున్న సంఘంలో కానీ, ఆయా గృహాల్లో మనం తిరుగుతుంటాం, వారి మధ్య కానీ మనం జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. దేవుని మహిమగా ప్రవర్తించి ఆయనే అనేక మంది సాక్షాత్తంగా జీవించి ఆయన్ని మహిమపరుద్దాం. ఆ మేరకు ప్రభు మనల్ని దీవించుగాక. ఇప్పుడు వరకు మనం చక్కటి వాక్యాన్ని విందాం. నేను కూడా 2 మాటలు చెప్తాను. ఇస్సాకు ఝాన్సీలు మ్యారేజ్ చేసుకుని మా ఇంట్లో అతికున్నారు. మా ఇంట్లో వచ్చారు ఫస్ట్. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. అలా మా ఇంట్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మాజీ శ్రీని వాళ్ళు మా ఇంటికి వచ్చారు. 13 ఏళ్ళు ఉన్నారు మా ఇంట్లో. తర్వాత ఇలా చాలామంది కొంతమంది సహోదరులు వచ్చారు. ఎందుకు చెప్తానంటే
ఆ యొక్క గృహంలో మా గృహం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించిన గృహం, మాది కూడా దేవుడు ఇచ్చిన గృహం. నేను ప్రార్థన చేస్తాను ఎవరైతే ఉన్నా కూడా. ఆ కుటుంబం కూడా ప్రార్థన చేస్తాను. మా కొరకు మాత్రమే కాకుండా మా ఇంట్లో ఉండే ప్రతి కుటుంబం కూడా మేము ప్రార్థన చేస్తాం అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మరి బాగా తెలుసు, మా ఇంటి వెనకే ఒక రేకుల షెడ్ ఉంది. ఆ షెడ్లో మన మందిరం ఉంది. ఎంతమంది తెలుసు మీకు తెలియదు, తెలుసండి ఆ షెడ్. ఆ షెడ్ మందిరం ఎక్కువ కాలం ఆ షెడ్లోనే ఉంది. మా సంఘం 10 ఏళ్ళు ఉంది. మా వెనకాల రేకుల షెడ్లో, మా ఇంటి రేకుల షెడ్లో 10 సంవత్సరాలు. మా ఇంట్లో అద్దెకు ఉండగానే అమ్మాయి వచ్చింది. మా ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు అమ్మాయికి వాళ్ళ అమ్మ రక్షించబడింది. అమ్మాయికి వాళ్ళ కుమార్తె రక్షిత నిషా ఇదంతా కూడా అక్కడే మరి రక్షణ. విజయ వెంకటరావు విజయ వాళ్ళు కొద్ది కాలం, వాళ్ళు కూడా కొంతకాలం. ఇలా చాలా మరి మన సంఘస్థులు చాలామంది ఉన్నారు. నేను గొప్ప కాదు కానీ అక్కడి నుంచి ఎన్నోళ్ళు ఇల్లు కట్టుకుని వెళ్ళారు. వెంకట్రావు గారు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత అమ్మాయి కూడా ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. విశాఖ ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. మా ఇంట్లో అది అంటే అవన్నీ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలు నేను కాదంటలేదు. దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించును, ఆయన చేసే ఉపకారములో దేని మరో. చాలాసార్లు మనం దేవుడు చేసిన మేళను మనం మర్చిపోతాం. మరి మనం హైదరాబాద్ ఏ స్థితిలో వచ్చామో మర్చిపోకూడదు. సార్ వాళ్ళకి ఇంకో దేవుని మాటలు, ఆ రేకుల షెడ్ దేవుని మాటలు చెప్పి కొంత వాక్యం అందించి కొంత ఇంగ్లీష్ కూడా నేర్పి వాళ్ళని బయట పాటలు తీసుకెళ్తుండేవాళ్ళు. గుర్తుందా? మీ పిల్లలుగా వాళ్ళు వచ్చినప్పుడు అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, మా అబ్బాయి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు వాకింగ్ చెప్పి అందించి పక్కన ఆహ్వానం కూడా వాళ్ళు మా సండే స్కూల్ పిల్లలు అన్నమాట. ఫస్ట్ సండే స్కూల్ పిల్లలు విశాఖ ఆహ్వానం. ఇప్పుడు వాళ్ళ పిల్లలు సండే స్కూల్కి వస్తుంది. వాళ్ళకి ఫస్ట్ సండే స్కూల్ వాళ్ళతో స్టార్ట్ అయింది. వాళ్ళు కొంచెం దేవుని మాట చెప్పి కొంచెం నాటు దేవుని మాట కూడా కాదు, కొన్ని వాళ్ళంతా కూడా చదువు మానేసి వచ్చినారు. వాళ్ళు కొంచెం చదువు పుస్తకాలు కూడా కొంచెం చెప్పి కొంచెం నేర్పి వాక్యం కూడా నేర్పి వాళ్ళు బోర్ కొట్టకుండా వాళ్ళని తీసుకెళ్ళి పక్కన స్వాగత వాక్యం తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి వాళ్ళకి కొద్దిగా అంటే రిఫ్రెష్మెంట్ అన్నమాట, అంటే ఇసుకోకుండా అవి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు మళ్ళా తీసుకొస్తుండేవాళ్ళు. అలాగూ వాళ్ళు మొదటిది ఏంటంటే హైదరాబాద్లో కొంత ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కొంత చదువు నేర్చుకోవాలి. పనితో పాటు పని నేర్పుకుంటారు వాళ్ళ యజమాని ఏమంటే శ్రీనే పని నేర్పుకుంటారు. పని నేర్చుకుంటున్నారు కానీ పనితో పాటు వాక్యం నేర్చుకోవాలి, కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి కొంత కేజీఆ అలాగే మా అబ్బాయి బాల్బీజన్ కూడా ప్రయాసపడ్డారు. వీళ్ళిద్దరే కాదు, చిన్న భాష పెద్ద భాష కేవలం చిన్నానం పెద్దానం 12 మంది ఉండేవాడు కానీ అందరూ దారి తప్పిపోయారు. చాలా దారి తప్పిపోయారు. కోపం వస్తుంది అమ్మాయి అంటున్నా, ఎందుకంటే మా అబ్బాయి కూడా చిన్నదే అండి అమ్మాయి. మా అబ్బాయి కూడా అమ్మాయి చిన్నదే కాబట్టి నేను అట్లా సంస్కారంగా అన్నాను. అలాగే మరి అవన్నీ మనం మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో దేవుడు మనం ఏ స్థితి నుంచి ఏ స్థితి తీసుకొచ్చాడనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని అప్పుడు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాం. ప్రియమైన వాళ్ళు మనం ఏ స్థితికి వచ్చా కూడా నేను అనుకుంటాను, మనం హైదరాబాద్ వచ్చినప్పుడు మనం ఏమైతే బట్టలు కట్టుకున్నామో అది ఒక ఉంచుకుంటే మంచిది. ఇప్పుడు కాదు, నేను అలా ఉంచుకున్నాను కొన్ని ఐటమ్స్. నేను మర్చిపోతానేమో నా స్థితిని, చాలాసార్లు మర్చిపోతాను, నా స్థితిని మర్చిపోతాను. ప్రియమైన వాళ్ళ ఎందుకు చెప్పానంటే ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు.
వారి కొరకు మనం ప్రార్థించాలి. ఈ రోజున వారు ఒక సొంత గృహాన్ని వారు నిర్మించుకోవడం కొనుక్కుని ఇలాగ ఇందులో ప్రవేశిస్తూ ఉంటాడగా మనం వారి కొరకు ప్రార్థించాలి. ఇసాకు వారి కుటుంబించాలి. కనుక మరి ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించాలి. మరి ఇప్పుడు మనము ముగింపు ప్రార్థన చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ మన మధ్య ఉన్నటువంటి మోహన్ రావు గారు ప్రార్థన చేస్తాం. క్లోజింగ్ ప్రేయర్ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇసాకు చెప్తాం. ఓట్ ఆఫ్ వాళ్ళగా దానికి ముందు ఒక 2-3 కొద్ది నిమిషాలు కందుకూరు నుండి వచ్చినటువంటి పాస్టర్ గారు భాస్కర్ గారు వారు మీటింగ్ చెప్తారు. ఈ సందర్భంగా వారు చెప్పిన తర్వాత మోహన్ రావు గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత ఇసాకు ఇచ్చేస్తారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మంచిది. హైదరాబాద్ స్థానిక సంఘ పెద్దలకు, స్థానిక సంఘానికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ఏం చదవద్దు, అక్కడ 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. Our God is a God of provider. మన దేవుడు మనకు అన్నీ ఇచ్చేవాడు. 40 years he fed his people in wilderness. 40 సంవత్సరాలు ఆయన అరణ్యములో వారిని పోషించాడు చెప్తూ అక్కడ ఆహారంతో బ్రతకలేదు మీరు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల. ఈరోజు నేను సేవకు వచ్చింది 31వ సంవత్సరం. ఐ వాజ్ బోర్న్ ఇన్ బ్రదర్ ఫ్యామిలీ. అయితే నేను చూస్తున్నాను చాలా నిర్వీర్యమైపోతుంది. ఆధ్యాత్మికమైన పతనం, ప్రభు రాబోతుంటుండగా ఆధ్యాత్మికమైన క్షీణత, ఆ విశ్వాసములో చాలా క్షీణించి పోతున్నా. డబ్బు ఎస్కలేట్ అయిపోయింది, డబ్బు సమృద్ధిగా ఉంది. అయితే మనం డబ్బుతో బ్రతకం. అక్కడ 8వ అధ్యాయంలో అదే చెప్పాడు. ఆహారంతో కాదు బ్రతికింది, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతారు. వాళ్ళని ఆయన 40 సంవత్సరాలు దేవుని వాక్యము ద్వారా బ్రతికించాడు కదండి. మనం కూడా బ్రతకడానికి దేవుని వాక్యం ఆధారం. 2వది ఆయన అన్నాడు కదండి, హూ గివ్స్ పవర్ టు గెయిన్ వెల్త్. 18వ వచనం, 8వ అధ్యాయం 18వ వచనం. నేను ఇల్లు కట్టుకున్నాను, మీరు వెళ్ళిన దేశంలో మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత నేను కట్టుకున్నాను నా సామర్థ్యం అంటే అట్లా అనుకోవద్దు. మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఆయనే మీకు ఈ సామర్థ్యాన్ని, ఇది సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యాన్ని కదండి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గివర్. మన దేవుడు ఇచ్చేవాడు, మనకా కదండి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. సమస్తం ఆయనదే కదండి. అందుకని దావీదు అన్ని వేల మణుగుల బంగారు ఇచ్చిన తర్వాత నా సంపాదనలు ఇచ్చానో లేదు, నీ స్వసంపాద్యములో కొంచెం, నీ స్వసంపాద్యంలో కొంచెం ఇచ్చాను. కాబట్టి 2వది 8వ అధ్యాయంలో చెప్తున్నాను, our God is a God of giver. 3వది, our God is a God of worship. చివరి వచనంలో ఉంటుంది 8వ అధ్యాయం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు సమృద్ధిగా దేవుడు మీకు ఇచ్చిన తర్వాత, అభివృద్ధి పొందిన తర్వాత, నీ మనస్సును మదించి క్రొవ్వి ఇతర దేవతల వైపు నువ్వు తిరగకుండానట్లు నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వేం చేయాలి? నమస్కారం చేయాలి. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత he conquers these 3 things. మరి స్వార్థనాలు యేసు ప్రభు ఈ 3టిని ఆయన ఏం చేశాడు?
జయించాడో, సాతాను తెచ్చాడో, కాళ్ళు రొట్టెల నుండి చేసుకుంటే మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అన్నాడు. ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ ఇస్తానంటే ఏమన్నాడు? ఇచ్చేయాలి. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కి ఆయన సేవించాను. ఇక్కడి నుంచి దూకే అంటే ఏమన్నాడు? వాక్యాన్ని ట్విస్ట్ చేసి చెప్పాడు. వాడు ఒక భాగాన్ని వదిలేసి ఇంకో భాగం చెప్పాడు కదా. ఆయన ఏమన్నాడు? దాన్ని కూడా. కాబట్టి లోకంలో 3 ప్రాముఖ్యమైనవి: నేత్రాశ, శరీరాశ, జీవపు దంభం కదా. ఇవి జయించాలి. అవి జయించాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రొవైడర్, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గివర్, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వర్షిప్. దీనంతరికి ప్రధానం ఏంటి? ఈ డైడ్ ఆన్ ద క్రాస్, ఈ షడ్ హిస్ మార్వెలస్ బ్లడ్. ఆయన సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు. ఆ రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. నీవు నేను ఆయన సొత్తు. ఆయన సొత్తుగా ఆయన వచ్చేంత వరకు మనం నమ్మకంగా బ్రతకాలి. అలా బ్రతకపోతే ఏ సహవాసంలో ఉన్నా కదండి, వాట్ ఎవర్ యువర్ ఫెలోషిప్, సహవాసం కోసం రావట్లేదు. ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ వన్ చర్చ్, దట్ ఈస్ యూనివర్సల్. సార్వత్రిక సంఘం కొరకు రాబోతున్నాడు. దాని క్రైటీరియా ఏంటి? లేబుల్ కాదు, క్రీస్తు రక్తము చేత కడగబడిన అనుభవం. ఇక్కడ ఇంకా యేసు ప్రభుని ఎరగని వాళ్ళు ఉన్నారు కొంతమంది. యేసు ప్రభు ఈ ఒక్కటి ఇల్లు ఇచ్చేవాడు కాదు. ఆయన చనిపోయింది మన పాపం నుండి మనల్ని విడిపించడానికి కదా. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టి ఒకరోజు నిత్యమైన గృహాలు ఉన్నాయి. ఆ నిత్యమైన గృహాల్లో చేర్చడానికి. అందుకని యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కాదు కదా. నేను స్థలంలో మీరు ఉండలాగా నేను మళ్ళా వచ్చి పరలోకంలో నిత్యమైన గృహాలు ఉన్నాయి. అక్కడ కావాలి. అక్కడ ఉండాలంటే ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు రక్తము చేత కడగబడాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడై తిరిగి లేచిన దేవుడు ప్రపంచంలో ఏ ప్రాంతంలో కానీ ఏ కల్చర్లో కానీ అలాంటి దేవుడు లేనే. కాబట్టి దేవుడు అభివృద్ధి పరుస్తున్నప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద వినోదమై కదా అందుకు మంచి సాక్షి అయిపోయింది. మన గృహంలో నుంచి ఇల్లు కట్టుకున్నారనేది నేను చేయటం లేదు. ఎవరైతే ఆ గృహానికి వచ్చారో వాళ్ళందరూ రక్షించబడ్డారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు దేవుడు మనకంటే పెద్దవి కట్టుకుంటున్నారు. పక్కన ఉన్న చోటుకి మనకంటే పెద్దవి ఉన్నాయి కదా. రక్షణ దానికి నేను సంతోషిస్తాను. కాబట్టి ఇస్తాం కదా. మన జీవితకాలం అంతా అది గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి కదా. ఒక మాట చెప్పి ముగిస్తాను. 15-13 ఒక మాట ఉంది. పిల్లలని పెద్దలని తన ఎందుకు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించను. ఆయన మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. కొన్ని ఆకాశంలో సూచించిన యెహోవా చేత మీరు మనం చనిపోయేంత వరకు కదా భయభక్తులు కలిగి ఇంకో మాట చెప్పడింది. నా గత స్థితిని అది నేను దాచుకున్నాను. అంటే ఏముంది? భయం ఉందని రా. భయం ఉంటే అది ఉండద్ది, భయం లేకపోతే భయం ఉంటే అది ఉండదు, భక్తి ఉంటే అది ఉండద్దు. కాబట్టి ప్రభుత్వానికి రాబోతున్నాడు కదా. రక్షణ లేని వారు రక్షించబడాలి. రక్షించబడిన వారు మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవాలి అని వారి బలిష్టమైన చేతి కింద ధీరులమై ఉండాలి. దేవుడి మాట దీవించిన కదా. ఈ సమయం ఇచ్చిన దైవ రాసుకుంటూ మంచి కాలం గురించి చెప్పారు. ఇప్పుడు సమయం చాలా ఎక్కువ. బ్రదర్ మోహన్ ప్రార్థిస్తారు. ప్రార్థించిన తర్వాత బ్రదర్ ఇస్సా ఓటా చెప్తారు. తర్వాత ఫైనల్గా క్లోజింగ్ యోగాన్ని చేస్తారు.
చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రార్థిస్తున్నాం. కృపగల దేవా, కరుణా సంపన్నుడా, మహిమ ఘనత ప్రభావం పొందాల్సిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు మా స్తుతులు స్తోత్రము ప్రభా, స్తోత్రము. మా ప్రభైన యేసు క్రీస్తు నామములో మేమందరము చేరి ప్రభా, ఇస్సాక్ గారికి మీరు అనుగ్రహించినటువంటి ఈ నూతన గృహం బట్టి మీకు స్తుతులు స్తోత్రములయ్యా. తండ్రి, మేమందరము ప్రభా ఈ సన్నిధిలో ఈ రీతిగా ఎదుగుటకు మా సామర్థ్యమేమి కాదు కానీ ప్రభా, మమ్మల్ని నడిపించినటువంటి క్రిస్టియన్ సంఘమును బట్టి, ఆ సంఘ పెద్దలను బట్టి మీకు స్తుతులు స్తోత్రము ప్రభా. ఏ పాటి వారము, ఏ తావు వారము ప్రభా, నీ ఆశ్రయం చేరగా ప్రభా, మా కోరికలను సిద్ధింపజేసిన కాలం బట్టి కూడా మీకు స్తోత్రము తండ్రి. మరి లైమాన్ గారు రాసినటువంటి ఆ యొక్క పాటలో ప్రభా, మేము ఏ పాటి వారమో, ఏ తావు వారమో నీ తావు చేరగా నీవు మాకు ఆశ్రయమయ్యి ప్రభా, మేము నివసించటకు మాకు మంచి ఆశ్రమములు మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మేము ఏ స్థితిలో నుండి తండ్రి మీ దగ్గరకు వచ్చాము, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించాల్సిన నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి ప్రభా. అట్టి మేళతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఆశ గల ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు ప్రభా, నీ అట్టి గొప్ప దేవుని కలిగి ఉంట మేమెంతో ధన్యులు ప్రభా. తండ్రి, ఈ లోకములో తండ్రి ఈ ఆశీర్వాదములే గాక పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నామయ్యా ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ బట్టి తండ్రి, యేసు క్రీస్తునందు విశ్వాసంతో ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లుగా తండ్రి, మీ నిత్య రాజ్యంలో మేము ఉన్నట్టు మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా స్తుతులను మా స్తోత్రములను అంగీకరించమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమంలో ఆరంభం నుంచి ఎంతో చక్కగా ప్రతి కార్యక్రమాలు నడిపిస్తూ వచ్చారు. తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి అనేక విషయాలు తెలియజేసి గృహాన్ని విధంగా పట్టుకొని దేవుని దగ్గర కలిగి ఉండాలి అందుకు చక్కటి వాక్యాన్ని అందించడం దాంట్లోకి అన్నాను తెలియజేస్తాను. గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి భాస్కరాన్ని కూడా నేను తెలియజేస్తాను. నేను ఎంతగానో ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తూ సంఘమంతయు ఈ యొక్క కూడికి అటెండ్ అవ్వడానికి చాలామంది సెలవులు పెట్టుకున్నారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ రీతిగా వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. దూర ప్రాంతం నుంచి, కందుకూరు నుంచి, చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి రాత్రాంతి ప్రయాణం చేసి ఇక్కడ వరకు వచ్చి అభినందించడానికి, ఆ సంతోషంలో పొందడానికి వచ్చినటువంటి బంధువులకు, సిటీలో ఎక్కడెక్కడ ఉండే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కుటుంబీకులకు కూడా సంబంధించిన శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం అంతా జరగడానికి ఎంతగానో సహకరించినటువంటి సంఘస్థులు, సహోదరులు ఇప్పుడు కూడా కింద అరేంజ్మెంట్స్లో అన్నింటిలో కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ సహాయం పడుతూ వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పాటలు నడిపించినటువంటి సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఇంటి విషయంలో, డాక్యుమెంటేషన్స్ విషయంలో
రిజిస్ట్రేషన్ విషయంలో అంకుల్ వాళ్ళైనా బ్రదర్స్ అయినా వాళ్ళకున్నటువంటి అనుభవ జ్ఞానాలు చొప్పున ఏ విధంగా ముందుకు వెళ్ళి నడుచుకోవాలో తెలియజేసి ప్రతి విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మా కుటుంబం తరఫు నుంచి నా తరఫు నుంచి గమనాలు తెలియజేస్తాను. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు సిద్ధపరిచి ఉన్నాం. కింద అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు, పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు ఈ ప్రాంతంలో ఎత్తుపట్టుకొని చెప్పిన వాక్యానుసారంగా మేము జీవించటకు ఏదైనా లోటుపాట్లు మా జీవితంలో అంటే సరి చేసుకుని ప్రభుతో ఆత్మీయంగా ఎదిగి ఫలించి ఆయన నమ్మకంగా జీవించడానికి, ఆయన రాకడ పర్యంతము ఆయనకి విధేయత కలిగి జీవించడానికి, ఆయనలో లోబడి ఎదిగి ఫలించడానికి, చక్కగా విధేయత కలిగి ఉండడానికి మరి ఈ ప్రాంతంలో మా కొరకు ప్రార్థిస్తానని ఈ యొక్క ముగిస్తూ ప్రభుత్వం నా ప్రియమైన సహోదరి సోదరుల మీకందరికీ నా ప్రేమందరాలు. ఈ దినం మీ మధ్య ఉండడం అనేది క్వైట్ యాక్సిడెంట్ యాదృచ్ఛికం మాత్రమే. వీసా పని మీద వచ్చాము. మా ఎప్పుడు వీరాంజలి గారు కూడా నెక్స్ట్ వీక్ వాళ్ళు అమెరికా వెళ్తారు కనుక నా వీసా కూడా ల్యాప్స్ అవుతుంది కనుక ఆ పర్పస్ మీద వచ్చాము. బై 12 o'clock మెట్రో స్టేషన్లో అది సైడ్ తర్వాత మీ మధ్య రావడం జరిగింది. 17 సంవత్సరాల నుండి నాకు చందానగర్ అటాచ్మెంట్. అంతకుముందు మాకు ఇస్తారో తెలియదు. అప్పటి నుండి కూడా బాబు ఇస్తాకు నా పరిచయం. చాలా చెడివాడు, చాలా విధేయుడు. అప్పటి నుండి కూడా నేను ఈ సంఘంలో ఉన్న వారితో ఐప్యాడ్లో గడిపిన టైంలో ఎవరితో గడపలేదు కూడా. వారికి దగ్గర తీసుకొని గంటల సేపు తనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను. ఎందుకంటే ఎవరితో గడపడం అయితే నాకు ప్రభు చెప్పిన విద్య, ప్రభు దగ్గర చెప్తున్న పాట. వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయి. పెద్దోడి దగ్గర కడగాలని భయపడుతుంటారు. వాళ్ళ దగ్గర కూర్చొని వాడిని ఎక్కువ మాట్లాడేవాడిని. ఈ సందర్భంలో ఒక మాట ఏదైనా వీరాంజలి గారు ఒక మాట అనుకోండి. నెపోలియన్ బోనపార్ట్ గురించి మీకు తెలుసు అనుకుంటా. ఫ్రెంచ్ విప్లవకారు, ప్రపంచాన్ని జయించే సామర్థ్యం ఉంది. ఆయన సూట్ కేసు ఉంది, పెద్ద చేతులు సూట్ కేసు, బ్రీఫ్ కేసు అంటారు చూసారా. ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది. దిక్కే అంటే డ్రెస్ సైనికుడిగా ఆ స్థాయికి వచ్చాడు గురిగా ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. బాబు ప్రత్యేక చెప్పాలి. సైనికుడిగా ఆ దశకు వచ్చాడు గురిక. చాలా మంది అనుకోలేదు ముందుకు సూట్ కేసు చూస్తున్నాడు, ఈయన మీద డిప్లొమాట్ ఏమో అనుకుంటూ ఉన్నారు. కానీ చాలా మంది భయపడతారు సూట్ కేసు తాకాలంటే. ఒకవేళ సైబర్ ప్రత్యేక సూట్ కేసు పంపించేసి చూసినప్పుడు ఎప్పుడు 20 years బ్యాక్ 20 సంవత్సరాల క్రితము అచ్చం చేసుకునే దిక్కాల్సిందని సైనికుడిగా ఉంటుండగా అది వేసుకునే డ్రెస్ నా ప్రియమైన వాళ్ళ అంచెలంచెలుగా ప్రభు మనకి తీసుకొస్తాడు. దేవుడికి మహిమ చంద్రుడి కట్ట వచ్చింది మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. అనుకుంటున్నాను నా దేవుడు అంటాడు. ఎక్కడ పౌల మాట అండి ఫిలిప్పీ పత్రిక 4:9 పెట్టాడు. మై గాడ్ షాల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనం అడిగే దాన్ని బట్టిగా దిక్కుమాలను అడుగుతూ ఉంటాం. అది ఇది వచ్చే మరమరాలు కొరకు గల్లం సరపోగులు కొట్టు మన కుమారుడు క్రీస్తు చేసి నేను ఒక దారాన్ని చేశాడు. సేవకులు పెద్దలు ప్రసంగం చేశారు. కానీ నా హృదయంలో తాలూకు ఐ కాంట్ కీప్ చెప్తే కాదు. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మహిమలో యేసు క్రీస్తులందు మాత్రమే. అదే కొత్త మాత్రం చట్టమే. అది ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకి ఇచ్చాడు. ఇది సెకండరీ. ప్రైమరీ అదిగా రక్షణ ఇచ్చారు. దాదాపు 5 రూపాయలు ఉన్నాయి. తన కుమారుడే నీ కొరికే దారాన్ని చేశారు. తన ఐశ్వర్యం చొప్పున మహిమలో మీరు ప్రతి అవసరం వచ్చాడు. ఎవరికి ఏ వేలు ఏ కాలంలో ఆయన అనుభవిస్తాడో అది మనం గ్రహించి తగిన కాలంలో చాలా కాలం అద్దెడలో చాలా చిక్కు పోషకాలు ఉంటున్నాడు. చాలా బంధువులు వస్తుంటాడు. చాలా విధేయుడు. దాంతో అడిగిబడి ఉంటున్నాడు. నేటికి తన సొంత గృహాన్ని దేవుడిచ్చిన గృహంలో అడిగిపెడుతున్నాడు. చాలా సంతోషం ఉంది. అంటే చిరు ప్రార్థన చేస్తాడు. మహిమా స్వరూపి మా ప్రేమ తండ్రి కృపగల మా దేవ, ఈ మధ్యాహ్న కాలం ముందు చాలా మంచి విమర్శిస్తూ అనుకుంటున్నాం. మీరు ఇచ్చిన గొప్ప ఈవి మీ కుమారుడిని క్రీస్తు చేస్తే లోకాన్ని దానం చేశారు. అంతకంటే గొప్ప ఈవి లేదని మేము గ్రహించి ఆ రక్షణ భాగ్యులు బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. నాథా ఇప్పుడు నీ దాసుని
నెమ్మదిగా బోధించుతున్నావు. సమస్త సకల జనులు ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణ నీ కుమారుడు క్రీస్తు యేసు లోకానికి పంపించి ఆయన మాంసయుక్త మన దేహమందు మా పాపములు మాత్రమే కాకుండా సర్వలోక పాపానికి కావలసిన పరిహారం పేరు అతను తీర్చి ఆయన పునరుద్ధానం ద్వారా మనకి ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కందుకూరు దగ్గర ఉన్న చిన్ని పల్లెటూరు ఆయన ఆ గ్రామాల నుండి బిడ్డ అతను ఈ స్థలాన్ని హైదరాబాద్ తీసుకుని వచ్చారు. నిజమే ఆయనకు విద్యార్థి స్థితిని వాడు మార్చలేదు. చాలా మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చారు. శ్రీలు వారి కుటుంబం టీవీలతో నడుస్తూనే ఉన్నారు. దగ్గరికి వచ్చిన అమ్మాయి శ్రీలు ఎన్నో రీతులుగా బిడ్డలు తమ బిడ్డలాగా చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటే కృతజ్ఞత బిడ్డలు పెరిగారు, వారు చేసుకున్నారు, వారికి సంతానం కలిగింది నాయన. చాలా కష్టపడుతున్నారు. చాలా మంది ఎవరు స్థితిలో ఉన్నారు. ప్రభా మరొకసారి బాగు మా తండ్రి ప్రార్థన తీసాపడికి ప్రార్థన చేస్తున్నా ఆయన భార్య ఝాన్సీ కొరకు వేడుకుంటున్నాం. ఒక బాబును కూడా అనుగ్రహించారు. చక్కగా బిడ్డలు వర్ధనం చేస్తున్నారు. మీకు స్తోత్రాలు. నమ్మకమైనగా పని చేస్తున్నాడు కనుక ఇక్కడ ఆఫర్స్ కూడా కాబట్టి వస్తున్నాయి. ముందు కూడా చిన్నగా స్థానిక సంఘంలో చక్కని పరిచర్య కేటాయించారు. వాళ్ళు నమ్మకంగా ఉంటూ ముందుకు సాగి ప్రయత్నం దయచేయండి. వారి బంధువులు అక్కడికి అన్నదమ్ములు రక్త సంబంధికులు చాలా మంది కందుకూరు పరిసర ప్రాంతాలకు వచ్చారు. ఈ ప్రత్యేకమైన సంతోషంలో పాలు పొందడానికి కలుసులని మేము కూడా అనుకోకుండా రావడానికి మా పట్ల మీరు కృప చూపించారు. కొంత సమయం వరకు మేము సిద్ధపరచుమని మరొకసారి చిన్ని కుటుంబానికి బాబును అప్పగించుకోవచ్చు. మా విమోచకుడైన యేసునాథుని పరిశుద్ధమైన నామపై విశ్వాసంతో గడుపుని Saya